హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్ట కార్తీక్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నిన్న ఎర్రచందనం స్మగ్లర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎన్కౌంటర్ అనేటువంటి పదం వాడలేదులే, కానీ మావోయిస్టు తరహా ఆపరేషన్ ఒకటి చేపడతాం రెడ్ శాండిల్ స్మగ్లర్ల మీద అని చెప్పారు. మావోయిస్టు తరహా ఆపరేషన్ అంటే ఎన్కౌంటర్ చేపిస్తానని బెదిరించడమే. ఎందుకంటే గత సంవత్సర కాలంగా కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల మీద ఎలాంటి ఉక్కుపోతం మోపుతుంది అనేటువంటి విషయం మనందరం చూస్తూ ఉన్నాం. ఇక మావోయిస్టులుగా ఉండలేక నిజానికి వాళ్ళకి సైద్ధాంతిక బలం ఉంటుంది, జనబలం కూడా ఎంతో కొంత ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇక తుపాకులు పట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడలేని పరిస్థితుల్లో దాదాపుగా లొంగిపోతూ ఉన్నారు వాళ్ళు. అలాంటిది ప్రభుత్వం తలుచుకుంటే ఎర్రచందనం స్మగ్లర్లను ఏరివేయటం పెద్ద విషయం కాదు. ఖచ్చితంగా వాళ్ళ కోసం ఒక స్పెషల్ ఆపరేషన్ అంటూ పెడితే ఎర్రచందనం స్మగ్లింగ్ ఆపటం ప్రభుత్వాలకు చిన్న విషయమే. ఇంతకాలం ప్రభుత్వాలు దాని మీద పెద్దగా దృష్టి పెట్టలేదు, అంతే. ఇప్పుడు మారిన టెక్నాలజీలో దృష్టి పెడితే వాళ్ళని ఏరివేయటం అనేది చిన్న విషయం. అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు నేను చెప్పారు, మీరు ఈ పని మానేసి వేరే పని చూసుకోండి, లేకపోతే నూకలు చెల్లుతాయి అన్నట్టు ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. డైరెక్ట్గా ఈ పదాలను ఆయన ఉచ్చరించలేదు, కానీ ఆయన చెప్పదలుచుకున్న ఉద్దేశం మాత్రం ఇదే అన్నట్టు అర్థమవుతా ఉంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 2024 మధ్య దాదాపు 8,000 నుంచి 10,000 కోట్ల వరకు ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగిందని, అఫీషియల్గా పట్టుబడిన లెక్కల ప్రకారం 2,000 కోట్లు ఉంది, పట్టుబడింది 3-4 రెట్లు ఎక్కువగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. దాదాపు 130,000 మొక్కలు ఎర్రచందనం చెట్లను నరికేశారు అని చెప్పేసి ఒక అంచనాగా లెక్కలు చెప్పుకొని వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఇక రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క ఎర్రచందనం మొక్కను కూడా నరికి స్మగ్లింగ్ చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటాం అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పుకొచ్చారు. నిన్న ఆయన తిరుపతి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అడవుల్లో స్వయంగా అధికారులతో కలిసి తిరిగారు, సమీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపు 7 జిల్లాల డిఎఫ్ఓ అధికారులతోటి, పోలీస్ అధికారులతోటి, అటవీ శాఖ సిబ్బందితోటి ఆయన భేటీ అయ్యి సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించి మీడియా ముందుకు వచ్చి ఈ విషయాలన్నీ చెప్పారు. ఆయన స్వయంగా ఎర్రచందనం, ఆ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజ సంపద వీరన్నిటి కూడా పరిశీలించారు. ఇది ఒక మంచి పరిణామం. అయితే ఇక్కడ ఒక మాట మాత్రం కీలకంగా చెప్పుకోవాలి, దానికి పవన్ కళ్యాణ్ గారు ఆన్సర్ ఇవ్వలేదు. అయితే 10,000 కోట్ల రూపాయల స్మగ్లింగ్ వైసీపీ పాలనలో జరిగిందని చెప్పారు కదా, మరి దానికి కారకులు ఎవరు? దాని మీద ఎంక్వైరీ రాబోయే కాలంలో ఎలా ఉండబోతుంది? అప్పటి అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? సరే, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 8,000 కోట్లు 10,000 కోట్లు కాకపోయినా సగమన్నా స్మగ్లింగ్ జరుగుండాలిగా, 4,000 కోట్ల రూపాయలు. మరి దాన్ని తేల్చాలిగా, చర్యలు తీసుకోవాలిగా. మరి ఆనాటి అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద చర్యలు ఖచ్చితంగా ఉండాలిగా. మరి దాని మీద పవన్ కళ్యాణ్ గారు క్లారిటీ ఇవ్వలేదు. రాబోయే కాలంలో స్మగ్లింగ్ చేయనివ్వమని చెప్పారు, స్మగ్లింగ్ చేసే వాళ్ళకి వార్నింగ్లు ఇచ్చారు, అంతా బాగానే ఉంది. ఆల్రెడీ స్మగ్లింగ్ చేసి మన అటవీ సంపదని బయటకు తరలించి డబ్బులు సంపాదించుకున్న వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉంటాయి అనే క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. ఒక మాట మాత్రం ఖచ్చితంగా చెప్పారు, ఎర్రచందనం విలువ అని చెప్పారు. ఈ ప్రపంచంలో ఎక్కడా దొరకని ఎర్రచందనం మన దగ్గరే ఉంది. అది కేవలం మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన, మన అటవీకి సంబంధించిన సంపద. మన శేషాచలం అడవుల్లో దొరికింది. అంటే దానికి కారణం ఏంటంటే వాళ్ళ నమ్మకం. వెంకటేశ్వర స్వామి రక్తం ద్వారా ఏర్పడినటువంటి మొక్క అది ఎర్రచందనం అనేది. స్వామివారి రక్తం నేల మీద చింది పడ్డప్పుడు దాని నుంచి ఉద్భవించినటువంటి మొక్కే ఎర్రచందనం. అందుకని అలాంటి మొక్క ప్రపంచంలో ఇంకెక్కడా ఉండదు, అలాంటి ఎర్రచందనం ప్రపంచంలో ఎక్కడా దొరకదు అని మన వాళ్ళు నమ్ముతూ ఉంటారు. ఆ నమ్మకాన్ని నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రస్తావించారు. మరి అలాంటి దాన్ని స్మగ్లింగ్ చేస్తున్నప్పుడు ప్రభుత్వాలు ఊరుకోవాల్సిన అవసరం లేదు కదా. మరి జరిగిందని చెప్తున్నప్పుడు దాని మీద చర్యలు అవసరం కదా. అది ఒక క్లారిటీ మిస్ అయింది. కానీ నిన్న పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన వార్నింగ్ మాత్రం డేంజర్ వార్నింగ్. రాబోయే కాలంలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వాళ్ళ పట్ల ప్రభుత్వం ఎలాంటి ఉక్కుపోదాన్ని మోపబోతుంది అనేది మాత్రం ఆయన క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేశారు. నిజమే, మావోయిస్టుల్ని ఏరివేసినట్టు స్మగ్లర్ని ఏరివేస్తే మంచి పరిణామమే.
అటవీ సంపదని కాపాడగలిగితే మంచి పరిణామమే. అదే క్రమంలో ప్రజలు కోరుకునేది మాత్రం రాబోయే కాలంలో తీసుకునే జాగ్రత్తలతో పాటు గత కాలంలో చేసిన తప్పులకి ఆ తప్పులు చేసిన వాళ్ళ మీద చర్యలు మాత్రం ఖచ్చితంగా ప్రజలు కావాలని కోరుకుంటారు. దీని మీద రాబోయే కాలంలోనైనా పవన్ కళ్యాణ్ గారి నుంచి క్లారిటీ వస్తుందని నేనైతే ఆశిస్తున్నాను. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.